సో ఇందాక నేను చెప్పినట్టు ఈ కంపెన్సేషన్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి అనే ఒక రూల్ ఏమైనా ఉందా లాలో? ఫస్ట్ థింగ్ అయితే నా హార్ట్ఫుల్ కాండోలెన్సెస్, అంటే ఎవరైతే చనిపోయారో 242 మెంబర్స్ మొన్న జరిగిన ఎయిర్ క్రాష్లో, అట్ ద సేమ్ టైం 8 ఇన్నసెంట్ మెడికోస్ ఎవరైతే అంటే కింద బిల్డింగ్లో వాళ్ళు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ నా హార్ట్ఫుల్ కాండోలెన్సెస్. సో అంటే ఈ ఇన్సిడెంట్ యాక్చువల్లీ అంటే చాలా బాధాకరమైన విషయం, ఎందుకంటే మన ఇండియాలో జరిగిన అతిపెద్ద ఎయిర్ క్రాష్ ఇది. అండ్ అంత తక్కువ టైంలో ఒక 30 సెకండ్స్లో అంతమంది ప్రాణాలు కోల్పోవడం అనేది చిన్న విషయం కాదు. సో ఇందులో ఏం జరిగింది, ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ అవుతున్నాయి, కాంపన్సేషన్స్ ఇస్తున్నారు, ఒక్కొక్కరికి 1 crore కాంపన్సేషన్ ఇచ్చినారు, ఆల్ దట్ ఈస్ ఫైన్. కానీ ఎండ్ ఆఫ్ ద డే అక్కడ ప్రాణాలు పోయినాయి. ఒక చిన్న ఇద్దరు ఇన్ఫెంట్స్, 3 చిల్డ్రన్, ఇంతమంది అంటే ఎంతో భవిష్యత్తు చూడాల్సిన మెడికోస్ వీళ్ళందరూ కూడా చనిపోయారు. సో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఫారినర్స్ కూడా అందులో చనిపోయి ఉన్నారు, ఇండియన్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ ఇంకా నెక్స్ట్ జరగకుండా వీళ్ళు ఏవియేషన్ డిపార్ట్మెంట్ కానీ లేదా ఎయిర్ ఇండియా కానీ లేదా అన్ని ఫ్లైట్స్కి సంబంధించిన కంపెనీస్ కూడా వీళ్ళందరూ జాగ్రత్తగా ఉంటారు. ఇంకా ఫర్దర్ ఎలాంటి నెగ్లిజెన్స్ జరగొద్దు, ఈ నెగ్లిజెన్స్ వల్ల ఇంకా ఫర్దర్ చావులు జరగొద్దు అని చెప్పేసి నేను యాక్చువల్లీ కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ కంపెన్సేషన్ ఏంటంటే, కంపెన్సేషన్ అనేది స్టేట్ గవర్నమెంట్ కానీ లేదా ఎవరైతే అంటే ఎవరి నెగ్లిజెన్స్ వల్ల చనిపోయినరో వాళ్ళు అలాంటి కంపెనీస్ కానీ బేర్ చేయాలి. ఒకవేళ కనుక ఒక పబ్లిక్ సర్వెంట్ వల్ల అయితే మాత్రం స్టేట్ గవర్నమెంట్, ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వల్ల అయ్యి ఉంటే సెంట్రల్ గవర్నమెంట్, అండ్ అంటే ఎవరైనా సరే ఎవరి వల్ల చనిపోయారో వాళ్ళు మాత్రం కంపెన్సేషన్ ఇవ్వాలి. ఈవెన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఉన్నాయి, మనం చాలామంది ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటాం కదా. సో ఏదైనా ఇట్లాంటివి అయితే ఇన్సూరెన్స్ కూడా తనిఖీ చేసి ఆ ఇన్సూరెన్స్ వాళ్ళకి అందులో అప్లై అయ్యి ఉంటే ఇన్సూరెన్స్ కూడా పే చేయాలి. అంటే ఇన్సూరెన్స్ కంపెనీ కూడా యాక్చువల్లీ కంపెన్సేషన్స్ పే చేస్తారు. సో ఎలాంటి సందర్భాల్లో ఈ కంపెన్సేషన్ అనేది న్యాయపరంగా మనం కోరవచ్చు మేడం? ఏదైనా డ్యామేజెస్ అయితే, బేసికల్లీ ఏదైనా డ్యామేజెస్ అయింది, లాస్ అయింది, చనిపోయారు, లేదా ఏదైనా మెడికల్ నెగ్లిజెన్స్ అయింది, లేకపోతే ఏదైనా రెప్యుటేషన్ సంబంధించి డిఫమేషన్ కేసెస్ చూస్తుంటాం కదా, డిఫమేషన్స్ అయినా కన్జ్యూమర్ కేసెస్ అని చాలా మనం ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మాట్లాడుకుంటుంటాం కన్జ్యూమర్ కేసెస్ అని. సో ఏదైనా నష్టం జరిగింది, ఈవెన్ మీకు మెంటల్ హరాస్మెంట్ అయింది అంటే మీరు దానివల్ల అంటే చాలా మెంటల్ అగనీకి గురైనారు, మెంటల్లీ మీకు హరాస్మెంట్ అయింది, ఈవెన్ సెక్షువల్ హరాస్మెంట్ అయింది, వర్క్ ప్లేస్లో ఏదన్నా మీకు సెక్షువల్ హరాస్మెంట్ లాంటివి జరిగింది, లేకపోతే ఏదైనా ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నందువల్ల మీకు డ్యామేజ్ జరిగింది, ఆర్ ఆ టైంకి మీరు రీచ్ కాకపోతే డ్యామేజ్ జరిగింది. రకరకాలుగా ఈ డ్యామేజ్ అనేది ఇది అదని కాదు, ఏ డ్యామేజ్ అయినా సరే మీకు జరిగితే మీరు కంపెన్సేషన్ అనేది తీసుకోవచ్చు. ఎవరి వల్ల అయితే మీకు డ్యామేజ్ జరుగుతుందో వాళ్ళ ద్వారా మీరు డ్యామేజెస్ అనేది పే చేయించుకోవచ్చు. సో ఇక్కడ బేసికల్లీ ఏమవుతుందంటే చాలామందికి లీగల్ అవేర్నెస్ లేదు, అయ్యో దీనికి కూడా మనం కంపెన్సేషన్ తీసుకోవచ్చా అనేది చాలామంది తెలీదు. సో ఎక్కడెక్కడ కంపెన్సేషన్ తీసుకోవాలనేది మీకు తెలుసుంటే కనుక మీరు ప్రతి చోట కంపెన్సేషన్ అనేది తీసుకోవచ్చు. నష్టం జరిగి ఉండాలి, మీరు దానివల్ల బాధపడి ఉండాలి, మీరు దానివల్ల ఫైనాన్షియల్ లాస్ అయి ఉండాలి, ఇట్లా రకరకాలుగా ఏదైనా సరే మీకు లాస్ అనేది జరిగి ఉంటే మాత్రం మీరు కంపెన్సేషన్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు ఆపదలు, ప్రమాదాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలా జరిగినటువంటి సందర్భాల్లో ఈ పరిహారం అయితే ఏదైతే ఇవ్వాల్సి ఉంటుందో ఆ బాధ్యత ఎవరు వహిస్తారు మేడం? ఇప్పుడు ప్రమాదాలు జరిగినప్పుడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఇండివిజువల్ రోడ్ మీద నుంచి వెళ్తున్నాడు, సడన్గా వచ్చి కార్ యాక్సిడెంట్ అయింది, ఆ పర్సన్ అక్కడక్కడ చనిపోయింది ఆర్ మేబీ హాఫ్ డెడ్ అనుకోండి. అట్లా జరిగినప్పుడు అక్కడ ఎవరైతే యాక్సిడెంట్ చేశారో ఫస్ట్ వాళ్ళు కంపెన్సేషన్ ఇవ్వాలి. ఒకవేళ ఆ పర్సన్కి మళ్ళీ ఇన్సూరెన్స్ చేసి ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా పే చేయాలి, ఆ పర్సన్కి ఇన్సూరెన్స్ ఉంటే ఆ పర్సన్ కూడా ఇన్సూరర్ కంపెనీ పే చేయాలి. సో రకరకాలుగా, ఎందుకంటే అక్కడ ఒక ఇండివిజువల్ అంటే ఒక పర్సన్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు యాక్సిడెంట్లో. సో ఆ యాక్సిడెంట్కి సంబంధించిన ఎవరెవరు ఉన్నారో, ఎవరి వల్ల నష్టం అయిందో ఆ పర్సన్ మాత్రం ఇన్సూరెన్స్ పే చేయాలి. అది కాకుండా ప్రమాదాలు ఇప్పుడు సపోజ్ పెద్ద ఎత్తున కూడా జరగవచ్చు. ఒకవేళ మీరు వెళ్తూ ఉంటారు, ఒక ఫ్లైఓవర్ కూల్ పడిపోయి చనిపోయారు చాలామంది, ఫ్లైఓవర్ కట్టించింది ఎవరు? స్టేట్ గవర్నమెంట్. సో ఆ గవర్నమెంట్ పే చేయాలి. మళ్ళీ అక్కడ మెయింటెనెన్స్ ఎవరైతే కాంట్రాక్ట్స్ తీసుకున్నారో ఆ కాంట్రాక్టర్స్ కూడా లయబులే, సో వాళ్ళు పే చేయాలి. అండ్ ఇన్సూరెన్స్ కనుక ఉండుంటే ఇన్సూరెన్స్ కూడా కంపెనీ వాళ్ళు కూడా పే చేయాలి. సో బేసికలీ ఫస్ట్ మాత్రం స్టేట్ గవర్నమెంట్ పే చేయాలి. అంటే ఒకవేళ పబ్లిక్ సర్వెంట్ వల్ల అయ్యి ఉంటే
ఇది కాక ఏదైనా పబ్లిక్ సర్వెంట్ వల్ల మీకు నష్టం జరిగింది అంటే పబ్లిక్ సర్వెంట్ అంటే ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ వల్ల మీకు నష్టం జరిగింది, గవర్నమెంట్ ఎంప్లాయీ పే చేయాలి అండ్ ఏ గవర్నమెంట్ అంటే స్టేటా సెంట్రలా ఆ గవర్నమెంట్స్ పే చేయాలి. ఒకవేళ మెడికల్ నెగ్లిజెన్స్ అయింది అంటే సపోజ్ డాక్టర్ చేసిన తప్పు వల్ల ఎవరైనా పర్సన్కి ఏదో అయింది, ఓకే, అంటే ఇప్పుడు లెఫ్ట్ కిడ్నీ తీసే దగ్గర రైట్ కిడ్నీ తీసినారు, అట్లాంటివి కొన్ని జరుగుతాయి. సో ఇలాంటి డ్యామేజెస్ అయినప్పుడు అప్పుడు హాస్పిటల్ పే చేయాలి, ఎవరైతే డాక్టర్ చేసినారో ఆ డాక్టర్ ఆ హాస్పిటల్ అనేది బేర్ చేయాలి, దానికి కంపెన్సేషన్ వాళ్ళు పే చేయాలి. అది కూడా మీరు కోర్టుకి వెళ్ళి మీరు కంపెన్సేషన్స్ అనేది తీసుకోవచ్చు. ఇలా రకరకాలుగా ఇంకేం ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు అంటే మెడికల్ నెగ్లిజెన్స్ అయిపోయింది, కన్జ్యూమర్ ఫోరమ్స్ అనుకోండి, సపోజ్ మీరు ఏదైనా వస్తువు తీసుకున్నారు అది డ్యామేజ్ అయింది, దానివల్ల మీరు డబ్బులు లాస్ అయినరు, వెళ్ళి కన్జ్యూమర్ కేసు తీసుకుంటారు. అప్పుడు కన్జ్యూమర్కి ఏ కంపెనీ అయితే మీరు కొన్నారో ఎవరైతే మీరు అమ్మినారో అమ్మిన వాళ్ళు మీకు కంపెన్సేషన్ పే చేయాలి. సో ఒకవేళ డీఫెమేషన్ అయింది, సపోజ్ ఎవరైనా మీకు మీ రెప్యుటేషన్ అంటే మీ పరువు నష్టం అయ్యేటట్టు ఏదైనా మాట్లాడారో చేశారో లేకపోతే ఏదైనా అయిందనుకోండి, పరువు నష్టం జరిగింది, దానివల్ల మీరు మీ పరువు అనే నష్టం జరగడం పాటు మీ బిజినెస్ లాస్ అయింది, దానివల్ల ఇట్లా రకరకాలుగా డ్యామేజెస్ అయ్యి ఉంటుంది. ఆ డిఫెమేషన్ కేసెస్ కూడా మీరు కాంపెన్సేషన్ అనేది తీసుకోవచ్చు. సో ఇన్ని రకాల కాంపెన్సేషన్స్ ఉంటాయి, చాలామంది తెలియదు. ఏ రకంగా అయినా సరే అండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, లాస్ అయిందా, డ్యామేజ్ అయిందా, ప్రాణాలు పోయినాయి, వీటన్నిటిలో మీకు కాంపెన్సేషన్ ఇస్తాం. ఓకే, నేను అడిగితే సిల్లీగా ఉంటుందేమో కానీ రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే ఒక చిన్న పిల్లోడు రిమోట్ కార్ కొన్నాడు. రిమోట్ కార్ కొని జస్ట్ విత్ ఇన్ 2 daysలోనే అదేదో పాడైపోయింది. వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు, ఇలా నేను సమ్ అమౌంట్ 600-700 పెట్టి కొన్నాను, కొన్న వెంటనే 2 రోజుల్లోనే ఇది పని చేయకుండా అయిపోయింది, సో నేను వాళ్ళ మీద కేసు పెడుతున్నాను, నా కేసు తీసుకోండి అని ఒక చిన్న పిల్లలు అడిగారు. సో ఆ కేసు పోలీసు వాళ్ళు తీసుకున్నారు. అంటే ఇట్లాంటి సందర్భాల్లో కూడా కంపెన్సేషన్ అనేది వచ్చే సందర్భాలు అది కరెక్టే కదా. బాబుకి చాలా లీగల్ నాలెడ్జ్ ఉండదు అనుకోవచ్చు. ఎందుకు అంటే 2 daysలో ఒకటి జరిగింది. ఇప్పుడు ఆ అబ్బాయి నెగ్లిజెన్స్ వల్ల ఏదో ఇరగొట్టిండంటే వేరే విషయం, బట్ అక్కడ 2 రోజుల్లో ఖరాబ్ అయిపోయింది, ఆ అబ్బాయి మిస్టేక్లో ఉంటే ఖరాబ్ అయిందంటే 100% ఆ అబ్బాయికి రైట్స్ ఉన్నాయి అన్నట్టు వెళ్ళి కేసు పెట్టొచ్చు. ఇంకా ఫర్దర్ ముందుకెళ్ళి కన్జ్యూమర్ ఫోరంలో కూడా కేసు అనేది పెట్టొచ్చు. అక్కడ 500-600 అమౌంట్ లిమిట్ ఉండదు కాంపెన్సేషన్స్కి, ఓకేనా. అమౌంట్ అనేది ఇంతే ఉండాలి అన్నట్టు రూల్ లేదు. 500 నుంచి ఎంత క్రోర్స్ వరకు కూడా మీరు కాంపెన్సేషన్ అనేది తీసుకోవచ్చు. సో మీరు అన్నట్టు ఆ అబ్బాయి కరెక్ట్ పని చేసిండు, ఎవరైనా అట్లా జరిగితే మీరు కూడా ఆ అబ్బాయిలానే వెళ్ళి కంప్లైంట్ అనేది పెట్టొచ్చు. బట్ ఏంటంటే పోలీస్ కంప్లైంట్ అంటే పోలీసులు జనరల్లీ తీసుకోవచ్చు, తీసుకోపోవచ్చు, బట్ కన్జ్యూమర్ ఫోరంలో కేసు ఇస్తే మాత్రం ఖచ్చితంగా మీ న్యాయం జరుగుతుంది.